మర్సిడీస్ బెంజ్ పేరు అందరికీ తెలుసు. కానీ భారత్ బెంజ్ అనే బ్రాండ్ ఎలా పుట్టింది? ఎందుకు మర్సిడీస్‌ని కాకుండా భారత్ బెంజ్‌ని లాంచ్ చేశారు? ఈ స్టోరీలో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఇవాళ భారత్ బెంజ్ అన్‌టోల్డ్ హిస్టరీని కంప్లీట్‌గా చూద్దాం. 1886లో గాట్లిబ్ డైమ్లర్ మరియు కార్ల్ బెంజ్ ఆటోమొబైల్ ఇండస్ట్రీని మార్చిన పోయినర్స్ వాళ్ళ ఇన్నోవేషన్‌తో మర్సిడీస్ బెంజ్ బ్రాండ్ గ్లోబల్‌గా ఫేమస్ అయ్యింది. 1886లో డైమ్లర్ వరల్డ్‌లో ఒక ఫస్ట్ ట్రక్‌ని డెవలప్ చేసింది. అదే భారత్ బెంజ్ హెరిటేజ్‌కి స్టార్టింగ్ పాయింట్ అని కంపెనీ చెప్తుంది. చాలామందికి తెలియని ఫ్యాక్ట్ ఏంటంటే 1954లో మర్సిడీస్ టెక్నాలజీతో ఇండియాలో ఫస్ట్ హెవీ డ్యూటీ ట్రక్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడం స్టార్ట్ అయ్యింది. అప్పట్లో టాటాతో కొలాబరేషన్ ఉండేది. ఆ పార్ట్నర్‌షిప్ డెకేడ్స్ వరకు కంటిన్యూ అయ్యింది. 2008లో డైమ్లర్ ఇండియన్ కమర్షియల్ వెహికల్ మార్కెట్లోకి డైరెక్ట్‌గా ఎంట్రీ అవ్వాలని డిసైడ్ చేసింది. ఫస్ట్ హీరో గ్రూప్‌తో జాయింట్ వెంచర్ ప్లాన్ చేశారు కానీ ఎకనామిక్ స్లోడౌన్ వల్ల ఆ పార్ట్నర్‌షిప్ క్యాన్సిల్ అయ్యింది. తర్వాత డైమ్లర్ ఓన్ కంపెనీగా డైమ్లర్ ఇండియా కమర్షియల్ వెహికల్స్ ఎస్టాబ్లిష్ చేసి 2011లో భారత్ బెంజ్ బ్రాండ్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. 2012లో ఫస్ట్ భారత్ బెంజ్ ట్రక్ ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ ఒక క్వశ్చన్ రావాలి. మెర్సిడీస్ బెంజ్ ట్రక్స్‌ని లాంచ్ చేయొచ్చు కదా? ఈ రీజన్ సింపుల్. ఇండియన్ కమర్షియల్ వెహికల్ మార్కెట్‌కి సెపరేట్ ఐడెంటిటీ క్రియేట్ చేయాలి అని కంపెనీ డిసైడ్ చేసింది. భారత్ అంటే ఇండియా, బెంజ్ అంటే జర్మనీ. ఇంజినీరింగ్ హెరిటేజ్ కాబట్టి ఇండియన్ కండిషన్స్ కోసం డిజైన్ చేసిన గ్లోబల్ టెక్నాలజీ ట్రక్స్‌కి భారత్ బెంజ్ అనే పేరు సెలెక్ట్ చేశారు. యూరోపియన్ ట్రక్స్‌ని డైరెక్ట్‌గా ఇండియాకి తీసుకురాలేదు. ఇండియన్ రోడ్స్, ఇండియన్ క్లైమేట్, ఇండియన్ డీజిల్ క్వాలిటీ, హెవీ ఓవర్లోడ్ కండిషన్స్ అన్నీ స్టడీ చేసి లోకల్ రిక్వైర్మెంట్స్‌కి తగ్గట్టు భారత్ బెంజ్ ట్రక్స్‌ని డెవలప్ చేశారు. ఒరగడం చెన్నైలో వరల్డ్ క్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేసి లోకల్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. భారత్ బెంజ్ ట్రక్స్ 10 నుండి 55 టన్ కేటగిరీస్ వరకు అవైలబుల్. ట్రక్స్ మాత్రమే కాదు, స్కూల్ బస్సెస్, స్టాఫ్ బస్సెస్, టూరిస్ట్ బస్సెస్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయ్యే కొన్ని వెహికల్స్ ఓవర్సీస్ మార్కెట్స్‌కి కూడా ఎక్స్‌పోర్ట్ అవుతున్నాయి. 2012లో లాంచ్ అయిన భారత్ బెంజ్ కొన్ని సంవత్సరాల్లోనే ఇండియన్ కమర్షియల్ వెహికల్స్ మార్కెట్లో స్ట్రాంగ్ ప్లేయర్‌గా ఎస్టాబ్లిష్ అయ్యింది. ఫ్యూయల్ ఎఫిషియన్సీ, సేఫ్టీ, డ్రైవర్ కంఫర్ట్, రిలయబిలిటీ మీద ఫోకస్ చేసి ట్రాన్స్‌పోర్ట్ ఇండస్ట్రీలో మంచి రెప్యుటేషన్ సంపాదించుకుంది. కంపెనీ ఓవరాల్ ఇండియా మొత్తం 300+ సర్వీస్ టచ్ పాయింట్స్ ఎస్టాబ్లిష్ చేసింది. సో ఫ్రెండ్స్, భారత్ బెంజ్ అనేది జస్ట్ ఒక ట్రక్ బ్రాండ్ కాదు. ఇది 100+ ఇయర్స్ జర్మన్ ఇంజినీరింగ్ హెరిటేజ్‌ని ఇండియన్ ట్రక్కింగ్ రిక్వైర్మెంట్స్‌తో కంబైన్ చేసిన యూనిక్ బ్రాండ్.